అభివృద్ధిపై ఆశలు వదులుకున్నారు. తమ కల నెరవేరదేమో అనుకున్నారు. నష్టపోయామని ఆవేదన చెందారు. కానీ వారి ఆకాంక్షల్ని నిజం చేస్తూ ముందడుగు వేసింది కూటమి ప్రభుత్వం. 30 ఏళ్ల క్రితం ఇఫ్కో కిసాన్ సెస్ కోసం భూములిచ్చిన నెల్లూరు జిల్లా రైతుల ఆందోళనను అర్థం చేసుకుని పరిశ్రమల ఏర్పాటుకు లైన్ క్లియర్ చేసింది. గత ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిన భూములను చదును చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకుంది. పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేలా ప్రణాళికలు రచించింది. మొత్తం మీద ఇఫ్కో కిసాన్ సెస్ పనుల్లో కదలిక రావడం స్థానికంగా ఉత్సాహం నింపింది. పెట్టుబడులు వెల్లువెత్తాలి, పరిశ్రమలను స్వాగతించాలి, ఉపాధి కల్పించాలి, సంపద సృష్టించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇవే లక్ష్యాలతో ముందుకు వెళుతోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా ఎదిగేందుకు ఉన్న అవాంతరాలను తొలగించి మార్గం సుగమం చేస్తోంది. అందులో భాగంగానే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఇఫ్కో కిసాన్ సెజ్ అభివృద్ధికి కూడా లైన్ క్లియర్ చేసింది. రాచర్లపాడు సమీపంలో ఏర్పాటు చేసిన ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రత్యేక ఆర్థిక మండలికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భూములిచ్చిన వారికి పరిహారం చెల్లింపు అంశాలు కోర్టులో ఉన్నా ఆ భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అడ్డంకులైతే తొలగిపోయాయి. ప్రస్తుతం పారిశ్రామిక పార్కుగా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆ మేరకు పరిశ్రమల ఏర్పాటుకు ఇటీవల విశాఖలో జరిగిన పారిశ్రామిక సదస్సులో ఎంఓయూ కుదుర్చుకుంది ప్రభుత్వం. ఒక టాటా పవర్ అనేది కంపెనీకి 200 ఎకరాలు అలాట్ చేయడం జరిగింది. దీనివల్ల ఆల్మోస్ట్ 6,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 200 ఏకర్స్లో రావడం జరుగుతుంది. 1000 పైన పబ్లిక్కి యూత్కి ఎంప్లాయ్మెంట్ కల్పడం అవకాశం వస్తుంది. సో రాబోయే రోజుల్లో నెల్లూరు దిశ, నెల్లూరు రూపురేఖ మారుతున్నాయి. ఇండస్ట్రియల్ సెంటర్గా డెవలప్ అవుతున్నాయి. ఇంకోటి దీంట్లో అంటే కిసాన్ ఎస్సీజెడ్ వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళ కోరిక, మనం ల్యాండ్ ఇచ్చాము, ల్యాండ్ ఇచ్చిన తర్వాత మాకు ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది కోరుతున్నారు. కానీ ఈరోజు 30 సంవత్సరం తర్వాత వాళ్ళ కోరిక పూర్తి అయిపోయింది. సో దిస్ ఈజ్ అ హిస్టారికల్ మూమెంట్. ఓసారి ఇఫ్కో కిసాన్ సెజ్ చరిత్రను చూస్తే దీని ఏర్పాటు కోసం 1992-93 మధ్యకాలంలో భూసేకరణ జరిగింది. మొత్తంగా 2,756 ఎకరాల భూములను రైతులు ఇచ్చారు. 3 మండలాల్లోని 7 గ్రామాల్లో భూసేకరణ జరిగింది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో పాటు ఇంటిగ్రేటెడ్ డైరీలు, పౌల్ట్రీ, ఆక్వా పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా భూములు సేకరించారు. ఉపాధి కల్పించాలని భావించారు. దాని తర్వాత కదలిక లేదు. అంటే రైతులు భూములిచ్చి 30 ఏళ్లవుతోంది. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం గమేషా పరిశ్రమ కోసం 100 ఎకరాలు కేటాయించింది. 500 కోట్ల రూపాయలు కేటాయించి పరిశ్రమ ఏర్పాటు చేసే విధంగా చొరవ చూపించింది. ఆ తర్వాత ప్రభుత్వం మారాక వైకాపా సర్కార్ ఈ సెజ్ను పట్టించుకోలేదు. ఫలితంగా 2,656 ఎకరాల్లో కంప చెట్లు పెరిగాయి. నెల్లూరు జిల్లా రాచర్లపాడు, రేగడి చెలక వద్ద 30 ఏళ్ల కిందట పంటలు సాగు చేసుకునే భూములిచ్చారు. పరిశ్రమలు వస్తే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని 2 పంటలు పండే మాగాణి భూములు త్యాగం చేశారు. కళ్ళు కాయలు కాశాయి. పరిశ్రమలు రాలేదు. పంటలు పండే భూముల్లో చెట్లు మొలిచాయి. రోజూ భూములను చూసుకుంటూ తీవ్ర ఆవేదన చెందారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కదలిక వచ్చింది. కూటమి ప్రభుత్వం రావడం వల్ల వారి ఎదురుచూపులకు తెరపడింది. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కదలిక వచ్చింది. అధికారులు భూములను శుభ్రం చేయించారు. పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెడతామని క్యూ కడుతున్నారు. 2 పెద్ద పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. వేగంగా పనులు మొదలు కావడం పట్ల స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలోనూ రైతులు సానుకూలంగా స్పందించారు. ఇఫ్కో భూములు ఇచ్చినప్పుడు మా పేరెంట్స్ ఇచ్చినప్పుడు నాకైతే అసలు తెలియదు, కూడా తెలియదు. ఇప్పుడు నా వయసు 32 సంవత్సరాలు. ఇఫ్కో లాంటి ఇండస్ట్రియల్ పార్క్ మా ఊరిలో ఉండడం మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజుల వరకు ఇప్పటి వరకు ఇఫ్కోలో ఎటువంటి ఫ్యాక్టరీలు రావడం కానీ, ఒక సిమెన్స్ గమేసా తప్పితే ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. ఇప్పుడుగా రావడం అనేది కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయమే. వీటికి మాకు ఉద్యోగాలు ఇస్తే చాలు. ఏ స్థాయికి తగ్గట్టు ఆ స్థాయి, చదువుకు తగ్గట్టు. గ్రామాన్ని దత్తతకి తీసుకుంటున్నారు. తీసుకుని దాన్ని మంచి చెడ్డ గ్రామాలు చూస్తే చాలంతే. చాలా కంపెనీస్ వస్తే ఇలా హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వీళ్ళందరికీ కొంచెం అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, అంటే హౌస్ వైఫ్స్, అన్స్కిల్డ్ ఉమెన్స్ ఉంటారు కదా సార్, వీళ్ళందరూ కొంచెం సపోర్ట్ చేస్తే
మనకి కొంచెం ఉమెన్ కూడా కొంచెం డెవలప్ అవుతారు సార్. ఇఫ్కో సెజ్ జాతీయ రహదారికి ఆనుకుని ఉండడం సానుకూల అంశం. రైలు, రోడ్డు, వాయు, జలమార్గాల ద్వారా రవాణా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతారని అధికారులు భావిస్తున్నారు. అనుకున్నట్టుగానే స్పందన వచ్చింది. ఈ సెజ్కు సమీపంలో కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులు ఉన్నాయి. వీటితో పాటు త్వరలోనే నిర్మాణం కానున్న దగదర్తి విమానాశ్రయం, దగ్గర్లోనే రైల్వే లేన్ ఉండడం మరో సానుకూల అంశం. అందుకే ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు పారిశ్రామికవేత్తలు. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే కంపెనీలు వస్తే ఉద్యోగాలు ఉంటాయని, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ వల్ల విలేజ్లో టెంపుల్స్ కానీ స్కూల్స్ డెవలప్మెంట్ చేయాలని చెప్పుకున్నారు వాళ్ళు కూడా. అదేవిధంగా కొంచెం మాకు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ వల్ల కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. ఒకే కంపెనీ 100 మంది పోయేక్కడికి 3 కంపెనీలు ఉంటే 30 మంది అట్లా స్ప్లిట్ అవుతారు సార్. అది ఈ ఫ్యాక్టరీ వచ్చినందువల్ల మాకు మేలే సార్, కీడడం లేదు. ఈ మాగాడికి 40,000 రూపాయలు ఇచ్చారు సార్. మా ఈ మెట్ట ఉందే వాటికి 11,000 ఇచ్చేసారు. ఇప్పుడు లక్షల్లో పోయింది, 50 లక్షలు 60 లక్షలు వాళ్ళే అమ్ముకుంటున్నారు. ఫ్యాక్టరీ పొల్యూషన్ లేకుండా ఉండే ఫ్యాక్టరీ కావాలా. పొల్యూషన్ లేకుండా ఉంటే మంచిదే. కొద్దిగా ఫలం పోయింది, ఎక్కువగా పోయింది. రాజ్యాలపాడు 200 ఎకరం వరి బండేది పోయింది. 400 రాజ్యాలపాడు రేగడికి. ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇప్పటికే 3 ప్రధాన సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఈ సెజ్ నెలకొనడం వల్ల ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు మంచి అవకాశాలు లభించడంతో పాటు ఎగుమతులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. స్థానిక ప్రజలకు భారీ ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కానీ మనకి 2,700 ఎకరాల్లో కానీ మంచి మంచి కంపెనీస్ వచ్చినట్లయితే ఇక్కడ ఉన్న ప్రజలు, పిల్లలందరూ కూడా ఎక్కడికో మైగ్రేషన్ అనేది వెళ్లకుండా, వేరే హైదరాబాద్, బెంగళూరు లేకుంటే యూఎస్ఏ అట్లా వెళ్లకుండా ఇక్కడే వాళ్ళకి చాలా మంచి జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది. మన పెట్టిన పబ్లిక్ హీరింగ్లో ఏదైతే ఉందో అప్పుడు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని చాలా ఆశగా ఉన్నారు. అలాగే వస్తున్నాయి కూడా. సో ఇప్పుడు ఈ 2 కంపెనీలు పెట్టడం వల్లే సుమారు మనకు ఒక 500 నుంచి 1000 దాకా మనకి ఎంప్లాయ్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు ఇఫ్కో వాళ్ళు. ప్రతి ఒక్కరు ఉద్దేశం ఒకటే, ఫ్యాక్టరీలు రావడం అందరు స్వాగతిస్తున్నారు. కానీ వాళ్ళకి కావాల్సింది ఒకటే, లోకల్గా ఎంప్లాయ్మెంట్ కావాలి. చిన్న కాంట్రాక్ట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడం కావాలి. ఇది పొల్యూషన్ ఫ్రీ, బయటికి ఎలాంటి డిశ్చార్జ్ రాదు, ఎలాంటి లిక్విడ్ డిశ్చార్జ్ కూడా రాదని చెప్పారు. నెల్లూరు జిల్లాలో డెల్టా ప్రాంతంతో సమానంగా పశ్చిమ మెట్ట ప్రాంతం సమగ్ర అభివృద్ధికి ఇఫ్కో సెజ్లోని పరిశ్రమలు ఉపయోగపడనున్నాయి. అధికారులు పరిశ్రమల ఏర్పాటుపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెడుతున్నారు. ఆత్మకూరు, ఉదయగిరి మెట్ట ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు స్థాపించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే 11 పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. 6 కంపెనీల కోసం భూసేకరణ చేస్తున్నారు. మరో 5 కంపెనీల కోసం భూములు చూస్తున్నారు. జలదంకి, దొత్తలూరులో కొన్ని పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాజెక్టు కోసం 6,000 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా 3,200 ఎకరాలను సేకరించారు. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అన్నీ అనుకూలిస్తే 2027 ఫిబ్రవరిలో బీపీసీఎల్ ప్రాజెక్టు భూమి పూజకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇండోసోల్ పరిశ్రమకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. కొడవలూరు మండలం రేగడి చెలికలోని ఇఫ్కో కిసాన్ సెజ్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెజ్ పరిధిలో 2 ప్రధాన ఇథనాల్ ప్రాజెక్టులకు సంబంధించి కీలక అడుగులు పడ్డాయి. రామ్షీ బయో పరిశ్రమకు 356 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. దీని ద్వారా రోజుకు 370 కిలోలీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. 7.25 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ పరిశ్రమ స్థాపనకు 260 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. అనుబంధంగా 6 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఉంటుంది. ఈ 2 ఫ్యాక్టరీల వల్ల రైతులకు, స్థానికులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంచుమించు ఒక 20 ఇండస్ట్రియల్ యూనిట్స్ తోటి మేము ఆల్రెడీ మాట్లాడుతున్నాం. వాళ్ళు ఆ ఇన్వెస్టర్స్ ఏంటంటే బయట నుంచి ఉన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ వాళ్ళు ఉన్నారు, అలాగే చిన్న కంపెనీలు ఉన్నాయి. అందరూ మాట్లాడుతున్నారు. వారితోటి ఈ డిస్కషన్స్ ఏవైతే కనుక ముందుకు సాగితే అందులో కొంతమంది వచ్చినా కానీ ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ తప్పకుండా వస్తాయి. ఎంప్లాయ్మెంట్లు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు ఇంచుమించు ఒక 30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుందని, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లు 20,000 నుంచి 30,000 వరకు, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లు 50,000 నుంచి 60,000 వరకు వస్తాయని అనుకుంటున్నాం. నెల్లూరు జాతీయ రహదారి చుట్టూ కూడా అనేక ప్రాంతాలలో పరిశ్రమలు పెట్టడానికి కూడా ఎంతో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఎకరా 40 నుంచి 50 లక్షల పైగా ఉంది. అయినప్పటికీ రైతులు మాత్రం ఇక్కడ పరిశ్రమలే కావాలని చెప్పి కోరడం ఒక ఆనందింపదగ్గ విషయం అని చెప్పి కూడా మనం చెప్పుకోవాలి.
నెల్లూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.